జై శ్రీమన్నారాయణ. ఈరోజు 86వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః షష్ఠోధ్యాయః. సామవేద శాఖానాం అష్టాదశ పురాణాదీనాం చ భేదవర్ణంలో నిన్నటి భాగమునకు కొనసాగింపుగా విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఆఖ్యానైరితి ఆఖ్యానైర్భారతాదీతిహాసైః ఉపాఖ్యానైస్తత్ప్రసక్తేః ఋభునిధాగకథాద్యైః గాథాః పితృపృథివీగీతాద్యాः కల్పశుద్ధిర్వారాహాదికల్పవృత్తాन्तనిర్ణయः పితృకల్పా మంత్రకల్పా విధిర్వా ఏతైः సహ సర్గాది పంచలక్షణాం పురాణసంహితాం అష్టాదశపురాణాం సంక్షేపరూపాం వ్యాసచక్రే యథోక్తం మాత్స్యే. పురాణాం సర్వశాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణం స్మృతం అనంతరం చ వక్త్రేభ్యో వేదాంస్తస్య వినిర్గతా పురాణమేకమేవాసీశ్చతకోటిప్రవిస్తరమితి ధర్మసంహితాయాం చ బ్రాహ్మమేవ కృతే చాద్యం పురాణం శృతిసంహితం అష్టాదశవిధం తస్య కృతం కోటిప్రభేదతః తస్మాత్ త్రైతాయుగే ప్రోక్తం శతమేకాదశోత్తరం పురాణసంహితాకర్తా ద్వాపరే వ్యాస ఏవ హీతి పునర్మాత్స్యే తదర్థోత్ర చతుర్లక్ష్యే సంక్షేపేణ నివేశితః పురాణాని దశాష్టౌ చ సాంప్రతం తదిహ్యోచత ఇతి. అయమర్థः కృతయుగే వేదాత్ పూర్వం బ్రహ్మణా దృష్టస్య శతకోటిప్రవిత్తరస్య పురాణస్కందస్య బ్రాహ్మసన్నస్య త్రేతాయాం పునః బ్రహ్మాద్యష్టాదశ ऋषिभिर्ग्रन्थकोट्या संक्षिप्य ब्राह्मपाद्माद्यष्टादशपुराणात्मना विभक्तस्यैकादशाधिकशतसंहितस्य पुनर्द्वापरान्ते तस्य सारं वेदव्यासश्चतुर्लक्ष्या संक्षिप्य अष्टादशपुराणसंहितं कृत्वा रोमहर्षणं सूतमध्यापयदिति. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఆఖ్యానై అని. ఆఖ్యానై అనగా భారతాది ఇతిహాసములలో తో ఉపాఖ్యానై అనగా ఆ ఇతిహాస ప్రసంగమున చెప్పబడిన ఋభు నిధాగ కథాదులతో గాథాః అనగా పృథివీ గీతాదులు, కల్పశుద్ధి అనగా వారాహాది కల్పవృత్తాంత నిర్ణయము, పితృకల్ప మంత్రకల్ప విధి కాని వీటితో సర్గాది పంచలక్షణమైన పురాణ సంహితను అష్టాదశ పురాణముల సంక్షేప రూపమును వ్యాస భగవానుడు చేసెను. ఈ విషయమే మత్స్యపురాణమును చెప్పబడినది. సర్వశాస్త్రములలో మొదటి పురాణము బ్రహ్మపురాణము. బ్రహ్మపురాణము తరువాత బ్రహ్మముఖముల నుండి వేదములు వెలువడినవి. శతకోటి ప్రవిస్తారమైన పురాణమొకటి ఉండేడిదని ధర్మ సంహితలో చెప్పబడినది. కృతయుగమున మొదటి పురాణము బ్రహ్మపురాణమే. తర్వాత అది 18 విధాలుగా కోటి విధాలుగా చేయబడినది. ఆ తరువాత త్రేతాయుగము 111గా చేయబడినది. ఇక ద్వాపరమున పురాణ సంహితాకర్త వ్యాసభగవానుడే. మరలా మత్స్యపురాణమనిట్లు చెప్పబడినది. శతకోటి ప్రవిస్తరమైన పురాణ సంహితార్థమును 4 లక్షల శ్లోకములతో సంక్షేపముగా చెప్పబడినది. ఇప్పుడు అవే 18 పురాణాలు అనబడుచున్నవి. అనగా కృతయుగమున వేదమున కంటే మొదలు బ్రహ్మచూచిన శతకోటి ప్రవిస్తరమైన పురాణస్కందమునకు బ్రహ్మము అని పేరు గలదానికి త్రేతాయుగమున మరలా బ్రహ్మదృష్టితో దశ ఋషులు 1 కోటి శ్లోకములతో సంక్షేపించిరి. బ్రహ్మపాద్మాది అష్టాదశ పురాణములుగా విభజించబడిన 111 సంహితలు కలదానిని ద్వాపరాంతమున మరలా వాటి సారమును వ్యాసభగవానుడు 4 లక్షల శ్లోకములుగా సంక్షేపించి అష్టాదశ పురాణ సంహితను చేసి రోమహర్షుడను సూతునకు అధ్యాపనమును గావించెను. ప్రఖ్యాతో వ్యాస శిష్యో భూత్సూతో వై రోమహర్షణః పురాణ సంహితాం తస్మై దదౌ వ్యాసౌ మహామతి. సూతుడైన రోమహర్షణుడు ప్రసిద్ధి పొందిన వ్యాస శిష్యునిగా ఉండెను. మహామతి అయిన వ్యాస భగవానుడు ఆ రోమహర్షునకు పురాణ సంహితను ఇచ్చెను. సుమతిశ్చాగ్నివర్షాశ్చ మిత్రాయుస్యాంసపాయనః అకృతవ్రణోదసావర్ణిః షట్శిష్యాస్తస్య చాభవన్. ఆరోమహర్షునకు సుమతి అగ్నివర్చుడు, మిత్రాయవు, శాంసపాయనుడు, అకృతవరణుడు, సావర్ణి అను 6 శిష్యులుంటది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సుమతిరిత్యాది తస్య రోమర్షణస్య
విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం సుమతి అని. సుమతి ఇత్యాదులు తస్య అనగా ఆరో మహర్షునకు. కాశ్యప సంహితాకర్త సావర్ణి సాంసపాయన రోమహర్షిణాక చాన్యాతి శ్రూణం మూల సంహిత. కాశ్యపుడు అనగా అకృతవ్రణుడు. అకృతవ్రణునకే కాశ్యపుడును నామాంతరము కలదు. ఇతను సంహితకర్త. సావర్ణ సాంసపాయనులు కూడా సంహితాకర్తలే. ఈ ముగ్గురికి రోమహర్షణుడు చేసిన సంహిత మూల సంహిత అని తాత్పర్యము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కాశ్యప ఇది కాశ్యప అకృతవ్రణ కాశ్యపోహ్య కృతవ్రణ ఇది వాయుక్తే తిసృణం కాశ్యపాదికృతానాం సంహితానాం చతుర్థి రోమహర్షిణా మహర్షికాఖ్యాయ వ్యాసేన సంక్షిప్త రోమహర్షణేనాధీత స్వశిష్యేభ్యః ప్రతిపాదిత రోమహర్షిణినోగ్రస్రవత్సాపి సౌనకాదిభ్యः ఖ్యాపిత తదా మాత్స్యే చతుర్లక్షమిదం ప్రోక్తం వ్యాసేనాద్భుతకర్మణ మత్పిత్రే మమ పిత్రా తు మయా తుభ్యం నివేదితమితి. ఏవం తన్మూల సర్వా పురాణ సంహితా కలౌ చతుర్భేదాః సర్వాస్తా హి చతుష్పాదాః సర్వాస్తాశ్చార్ధవాదికాః పాఠాంతరపృథగ్భూతా వేదశాఖా యదా తదేతి వాయుక్తే కౌర్మే తు స్వస్యా స్వేనైవ చతుర్భేదత్వముక్తం. ఇదంతు పంచదశమం పురాణం కౌర్మముత్తమం చతుర్దా సంస్థితం పుణ్యం సంహితానాం ప్రభేదత ఇతి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. కాశ్యప అని. కాశ్యప అనగా అకృతవ్రణుడు. కాశ్యప్యోహ్య కృతవణః అని వాయుపురాణ వచనము. కాశ్యపాదులు చేసిన 3 సంహితలకు 4వ సంహిత రోమహర్షణక అనున్నది. వ్యాసభగవానుడు సంక్షేపించినది రోమహర్షుడు అధ్యయనము చేసినది తన శిష్యులకు ఇచ్చినది. రోమహర్షణ పుత్రుడైన ఉగ్రశ్రవణుడు సౌనకాదులకు ఇచ్చినది. ఈ విషయము మత్స్యపురాణమున చెప్పబడినది. అద్భుత కర్మలను ఆచరించి వ్యాస భగవానుడు 4 లక్షల శ్లోకములు గల ఈ పురాణ సంహితను చెప్పెను. నా తండ్రికి మూలమును చెప్పెను. నా తండ్రి నాకు చెప్పెను. నేను నీకు చెప్పితిని. ఆ వ్యాస భగవానుడు చెప్పిన పురాణ సంహిత మూలములే సకల పురాణ సంహితలు. కలియుగమున 4 భేదములు కలది. ఆ పురాణములన్నీ 4 పాదములు కలిగినవి. అవన్నీ అర్ధవాదికములే. పాఠాంతరములతో వేరువేరుగా అయినవి వేదశాఖల వలె అని వాయుపురాణమును చెప్పబడింది. ఇక కూర్మ పురాణమైతే తానే 4 భేదములు కలదిగా చెప్పెను. ఈ కూర్మ పురాణము 15వది. ఇది 4గా ఉన్నది. సంహిత భేదానుసారముగా చతుష్టయేనాప్యేతేన సంహితానామిదం ముని. ఈ సంహితలు ఈ 4తో చేయబడినవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య చతుష్టయేనేతి పురాణ సంహితానామేతేన చతుష్టయేన మూలభూతేన తదర్థం స్మృత్వా పురుషభేదకాలభేదానుగుణ్యేన మయేదం వైష్ణవం పురాణం కృతమిత్యర్థః. ఏతత్ సంహితా చతుష్టాయ మూలత్వం సర్వపురాణానాం సాధారణం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. చతుష్టయేన అని పురాణ సంహితలకు మూలభూతమైన ఈ చతుష్టయములో దాని అర్థమును స్మరించి పురుష భేద కాల భేదానుగుణముగా నేనే వైష్ణవ పురాణమును రచించితని అని అర్థము. సకల పురాణములకు ఈ సంహితయే మూలమనుట సాధారణ విషయము. ఆద్యం సర్వపురాణానాం పురాణం బ్రాహ్మముచ్యతే. 18 పురాణాని పురాణాజ్ఞా ప్రచక్షతే. సకల పురాణములలో ఆద్య పురాణము బ్రహ్మపురాణమని చెప్పబడుచున్నది. పురాణములు తెలిసిన వారు పురాణములు 18 అని చెప్పుచున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బ్రాహ్మం పురాణం ప్రశంసతి. ఆద్యమితి ఆద్యం మూలభూతం పురాణ సంఖ్యామాహ 18 విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు బ్రహ్మపురాణమును ప్రశంసించుచున్నారు ఆద్యం అని. ఆద్యం అనగా మూలభూతం అని. ఇప్పుడు 18 అని పురాణ సంఖ్యను చెప్పినారు.